Hello, dear students. Welcome back, all of you. Guys, APPSC Group 2 మెయిన్స్కి సంబంధించి ఒక 35 డేస్ ప్లస్ ఉన్నాయి. ఇన్ని రోజులు ప్రిపరేషన్కి సంబంధించి ప్రతిసారి ఎటువంటి ఆటుపోట్లు ఉన్నా కానీ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ సో నంబర్ ఆఫ్ ప్రికాషన్స్ ఇస్తూ మేము ముందుకు వచ్చాము. సో ఈ 35 డేస్ ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఫియర్ ఫ్యాక్టర్ అంటాం కదా, అది 100% ఇంకా పెరుగుతూ ఉంటుంది. పైగా పొంగల్, ఒకవైపు పొంగల్ని సెలబ్రేట్ చేసుకోవాలా, సంక్రాంతిని, లేకపోతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలా, ఇలా ఎంతోమంది స్టూడెంట్స్ డైలమాలో ఉన్నారు. కోర్స్ ఈ 35 డేస్ ఖచ్చితంగా ఎంతూజియాజం, క్యూరియాసిటీ, ఫియర్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో వాటన్నిటికంటే ముందు ఈ 35 డేస్లో మైండ్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి. సో ఎగ్జామ్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ నాలెడ్జ్ అని ప్రతిసారి చెప్తూ ఉంటాను. ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో మన ప్రవర్తన, మన బిహేవియర్ ఎలా ఉంటుంది, ఖచ్చితంగా మనకు వచ్చే మార్కుల్ని డిసైడ్ చేస్తుంది. వీటిని బేసిస్ చేసుకొని ప్రీవియస్గా ఫైనల్ ఎగ్జామినేషన్లో ఒక 15 నుంచి 25 మార్క్స్ అదనంగా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఒక వర్త్ వాచింగ్ వీడియో చేశాను. చాలామంది చూశారు. ఇంకా ఎవరైనా చూసి ఉండకపోతే ఖచ్చితంగా దీనికంటే ముందు చేసిన వీడియో ఖచ్చితంగా చూడండి. ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఒక పివోటల్ రోల్ ప్లే చేస్తుంది, చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఆ వీడియో మీ మార్క్స్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి. అండ్ వన్ మోర్ అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, సో ఎస్ చెప్తున్నప్పుడు చాలాసార్లు స్టూడెంట్స్ సార్ టెస్ట్ సిరీస్ ఫాలో అవుతున్నాము, వీఆర్ ఫాలోయింగ్ టెస్ట్స్. సో కొన్ని కామన్ డౌట్స్, టెస్ట్ సిరీస్ రాస్తుంటే చాలా తక్కువ మార్కులు వస్తున్నాయి. తక్కువ మార్కులు వస్తే ఒక 2 kinds ఆఫ్ ఫియర్స్. ఫైనల్ ఎగ్జామినేషన్లో కూడా ఇవే తక్కువ మార్కులు వస్తే పరిస్థితి ఏంటి అని ఒక భయం. మేము సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేసినప్పటికీ కూడా వై ఆర్ వి గెటింగ్ లెస్ మార్క్స్. సో దాన్ని ఎలా చూడాలి? ఆ లెస్ మార్క్స్ చూస్తూ ఉంటే ఫైనల్గా అంటే ఎగ్జామ్లో ఇంకా మనస్ఫూర్తిగా చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. సో ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేయండి సార్ అని చెప్పి. అండ్ దీంతోపాటు కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్, పాలిటీ కరెంట్ అఫైర్స్, ఎకానమీ కరెంట్ అఫైర్స్, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇట్లా నంబర్ ఆఫ్ డౌట్స్ స్టూడెంట్స్కి ఉన్నాయి. సో ఆ టెస్ట్స్ గురించి ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. సో గైస్, అన్డౌటెడ్లీ ఎగ్జామినేషన్ కంటే ముందు టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా రాయాల్సిందే. సో టెస్ట్ సిరీస్లో లెస్ మార్క్స్ రావడానికి కారణం, కోర్స్ ఆ లెస్ మార్క్స్ని మనం ఓవర్కమ్ చేయలేము ఈ 35 డేస్లో, బట్ అట్లీస్ట్ ఒక కైండ్ ఆఫ్ దాని రియాలిటీని అర్థం చేసుకుందాం. ఫర్ సపోజ్ గైస్, మీరు డిఫరెంట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ నా టెస్ట్ సిరీస్తో కలిపి చాలా ఇన్స్టిట్యూట్స్లో టెస్ట్ సిరీస్ రాస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్ యొక్క మైండ్ సెట్ చెప్తాను చూడండి. అంటే నాలాంటి ఇన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, ఫర్ సపోజ్ మేమే రియల్గా క్వశ్చన్ పేపర్ని చాలా ఈజీగా ఇచ్చామనుకోండి, మీరు చదివిన బుక్స్లో నుంచి ప్రతి క్వశ్చన్ అంటే ప్రతి టాపిక్ టెస్ట్ సిరీస్లో రిఫ్లెక్ట్ చేస్తే స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఈ టెస్ట్ సిరీస్ చాలా వర్తీ కాదు, చాలా ఈజీగా ఫ్రేమ్ చేశారు, మోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వస్తున్నాయి, దానివల్ల భయం వేస్తోంది అని చెప్పేసి అనుకునే స్టూడెంట్స్. సో వీళ్ళంతా ఏం చేస్తారంటే టిపికల్ టెస్ట్ సిరీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా కష్టంగా. అంటే తెలియని క్వశ్చన్స్ వచ్చేసరికి క్యూరియాసిటీని ఎక్స్పెక్ట్ చేసి, సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ మోర్ టిపికల్ క్వశ్చన్స్, చాలా హార్డర్ క్వశ్చన్స్ ఉన్న టెస్ట్ సిరీస్ ఇన్స్టిట్యూషన్ వైపు మల్లుతూ ఉంటారు. సో మా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏం చేస్తాయంటే, ఎస్ మీరు అదే అడుగుతున్నారు కదా, అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా అని చెప్పి చాలా కష్టమైనది కాకుండా అట్లీస్ట్ మీరు అనుకున్న ఈజీ లెవెల్ కంటే కొంచెం టఫ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాం. 2 things సాటిస్ఫై అవుతాయి. ఈ మాక్ ఎగ్జామినేషన్లో టఫ్ క్వశ్చన్స్ని మీరు ఫేస్ చేసినప్పుడు రియల్ ఎగ్జామినేషన్లో అంతకంటే టఫ్ రాదు. సో కాబట్టి ఈ టఫ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసిన నువ్వు దానికంటే తక్కువ సిచ్యువేషన్స్ని చాలా ఈజీగా ఫేస్ చేయగలుగుతావు. సో నీలో ఒక మెంటల్ స్టెబిలిటీ స్టార్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో టెస్ట్ సిరీస్ని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కావాలని హార్డ్గా మేము ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అందుకే చూడండి, ప్రతి ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత చాలా టెస్ట్ సిరీస్ ఇన్స్టిట్యూషన్స్ మా టెస్ట్స్లో నుంచి క్వశ్చన్స్ వచ్చాయి అని ఎవ్రీవన్ క్లెయిమ్స్ దట్. ఎందుకంటే సో ఇక్కడ హార్డ్గా ఇచ్చినప్పుడు రేపు ఎగ్జామినేషన్లో ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ని నువ్వు ఫేస్ చేయగలుగుతావు. అందుకే ప్రతి ఇన్స్టిట్యూషన్ నన్ను కలుపుకొని వీలైనంత వరకు హార్డ్ క్వశ్చన్స్, వీలైనంత వరకు మోర్ స్టఫ్ మీకు అందించాలి అన్న ఉద్దేశంతో టెస్ట్స్ ఉంటాం. సో కాబట్టి ఇది బేసిక్ థింగ్. అయితే నువ్వు రాసే ఈ టెస్ట్స్లో లెస్ నంబర్ ఆఫ్ మార్క్స్ వస్తే ఫైనల్ ఎగ్జామినేషన్లో ఆ లెస్ మార్క్స్ వస్తాయని చెప్పి రూల్ 100% లేదు.
సో మళ్ళీ చెప్తున్నాను. సో చాలా ఎక్స్పీరియన్స్డ్గా ఈ టెస్ట్స్ రాసిన దాంట్లో చెప్తున్నాను. జనరల్గా యూపీఎస్సి నేను ఈ ఫ్లోలో ఉన్నప్పుడు ప్రతిసారి మాక్ టెస్ట్ రాసేవాళ్ళం. మ్యాక్సిమం చాలా మార్కులు వస్తాయి. యావరేజ్గా ఒక 85 to 90 మార్క్స్ వచ్చాయి. కానీ ప్రతిసారి ఆ 85 to 90 మార్క్స్ తక్కువ మార్కులు వచ్చినా ఫైనల్ ఎగ్జామినేషన్లో అంతకంటే ఎక్కువ మార్క్సే వచ్చాయి. అంతెందుకు, నా దగ్గర ప్రిలిమినరీ టెస్ట్స్ రాసిన ఎంతోమంది స్టూడెంట్స్కి తక్కువ మార్కులు వచ్చినా కానీ దానికంటే మంచి మార్కులు ఫైనల్ ఎగ్జామినేషన్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో వచ్చాయి. అంటే ఫస్ట్ థింగ్ నేను చెప్తుంది ఏంటంటే, మీకు మాక్ టెస్ట్స్లో లెస్ మార్క్స్ వస్తే ఫైనల్ ఎగ్జామినేషన్లో లెస్ మార్క్స్ వస్తాయి అని 100% ఉండదు. ఇట్ చేంజెస్. సో మరీ లెస్ మార్క్స్ వస్తే యూ హ్యావ్ టు గో త్రూ దట్. ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా? అండ్ నెక్స్ట్, టెస్ట్స్లో అన్నోన్ క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలా వరకు తెలియని స్టఫ్ వస్తోంది. దానికేంటి అంటే, తెలియని స్టఫ్ వచ్చేసరికి మీరేమనుకుంటున్నారంటే మీ ప్రిపరేషన్ సరిగ్గా జరగట్లేదేమో, ఆ క్వశ్చన్స్ చాలా వరకు ఆన్సర్స్ తెలియట్లేవేమో, సో నేను ఇంకా సోర్సెస్ షిఫ్ట్ అవ్వాలేమో అని కొంతమంది అనుకుంటున్నారు. రిమెంబర్ గైస్, ఓన్లీ ఒక 35 days ప్లస్ ఉంది. ఈ 35 daysలో నువ్వు దేన్ని మార్చలేవు. సో ఈ బుక్ నువ్వు చదివిన బుక్ బాగాలేదని ఎవరు చెప్పినా ఇంకొక కొత్త బుక్ తీసుకోనో లేకపోతే ఎక్స్ట్రా స్టఫ్ నేర్చుకోనో వెళ్ళే ఛాన్సెస్ లేవు. కానీ నీకు లెస్ మార్క్స్ వచ్చి నువ్వు రాస్తున్న ఎగ్జామినేషన్లో నీకు తెలియని క్వశ్చన్స్ వస్తే నీకున్న ఏకైక ఆల్టర్నేటివ్ ఆ క్వశ్చన్లో స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నీకు ఎందుకు తెలియవు అంటే, అది తెలియదు అంటే అటెంప్ట్ చేసిన దాని తర్వాత దానికి రిటర్న్ ఎక్స్ప్లెనేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చూసుకోండి. నేను చాలాసార్లు చెప్తున్నాను, నీకు ఎగ్జామినేషన్లో లెస్ మార్క్స్ వస్తున్నాయంటే దాని రీజన్ ఫైనల్ ఎగ్జామినేషన్లో లెస్ మార్క్స్ వస్తాయి, నీ ప్రిపరేషన్ సరిగ్గా లేదు అని కాదు. నీకు ఫైనల్ అంటే ఇప్పుడు రాస్తున్న ఈ మాక్ టెస్ట్లో లెస్ మార్క్స్ వస్తే సో దాని అర్థం నువ్వు ఈ ఎక్స్ప్లెనేషన్ కంటెంట్ ఇంకా ఇంబైబ్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. దానికోసం మళ్ళీ డిఫరెంట్ సోర్సెస్ చదివే బదులు నువ్వు రాసిన టెస్ట్స్లో ఏవైతే ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయో ఆ ఎక్స్ప్లెనేషన్స్ ఇంకొంచెం డీటెయిల్డ్గా, అందులో అంటే ఒక 5-6 lines ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా, అది కంప్లీట్గా నీకు తెలిసి ఉండదు. నువ్వు సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేస్తావు కాబట్టి ఏదో చిన్న థింగ్స్ లాగ్ అయిపోతావు. ఆ ఎక్స్ప్లెనేషన్స్ నీకు ఫుల్ఫిల్ అవుతాయి. నువ్వు ఎలా సాటిస్ఫై కావాలంటే, అమ్మయ్య ఈ టెస్ట్ సిరీస్ వల్ల నేను నేర్చుకున్న స్టఫ్తో పాటు ఎక్స్ట్రా స్టఫ్ కూడా వచ్చింది, రేపు ఇదే క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వస్తే నేను దాని ఆన్సర్ చేయగలుగుతాను. ఇట్లాంటి మైండ్ సెట్ ఉండాలి. చూడండి గైస్, ఈ టైంలో స్టఫ్ మొత్తాన్ని నింపేసుకొని వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ. అలా నింపుకోమని కూడా నేను చెప్పాను, కానీ ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే నీకు లెస్ మార్క్స్ వచ్చినా వీలైనంత వరకు ఆ ఎక్స్ప్లెనేషన్స్ నుంచి కంటెంట్ నేర్చుకున్నాను అన్నట్టు ఫీల్ అవ్వు. కానీ దానివల్ల ఫైనల్ ఎగ్జామినేషన్స్లో లెస్ మార్క్స్ వస్తాయని మాత్రం అనుకోకండి. ఎందుకంటే లెస్ మార్క్స్ వచ్చేసరికి మీలో చాలా మంది మాక్ టెస్ట్స్ రాయడం వదిలేస్తున్నారు. మాక్ టెస్ట్స్ రాయకపోతే నెగటివ్ మార్క్స్ని అంచనా వేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ గైస్, టెస్ట్ సిరీస్ గురించి చెప్తున్నాను కదా, సో అగైన్ ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ, మీలో చాలా మంది స్టూడెంట్స్కి చెప్తూ వచ్చాను. సో టెస్ట్ సిరీస్, ఒకవేళ ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో కొన్నిసార్లు అందరికీ టెస్ట్స్ రాసి ఆ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ చూసుకోవాలనిపిస్తుంది. కానీ ఇంకొంతమందికి ఆ టెస్ట్ సిరీస్ రాసి వీడియో ఎక్స్ప్లెనేషన్ చూస్తే, టెస్ట్స్ రాసి వీడియో ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే చాలా నీట్గా అర్థమవుతుంది అనే స్టేజ్లో కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ జగదీష్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించి టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. పాలిటీకి సంబంధించి టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్, అండ్ ఏపీ హిస్టరీకి సంబంధించి దత్తు సార్ యొక్క టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్, అండ్ ఎకానమీ చౌటి సార్ కాకుండా వెంకటేష్ పారుమాంచాల సార్ మీకు చాలాసార్లు లైవ్లో కనబడ్డాయి కదా, వీళ్ళందరూ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. మీరు జస్ట్ టెస్ట్స్ రాసి ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే అర్థం అవుతుంది అనుకునే వాళ్ళకి ఇవి చాలా బెనిఫిట్ అవుతాయి. ఇవి ఒక్కొక్క ఇండివిజువల్ సబ్జెక్ట్ ఉన్నాయి. ఇవన్నీ కలిపిన కంబైన్డ్ కోర్స్ కూడా ఉంది, ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అని చెప్పి నేను లాంచ్ చేశాను. దానికి సంబంధించిన ఏ డీటెయిల్స్ కావాలన్నా జస్ట్ నాకు మెసేజ్ చేయండి, 9110556858. సో దిస్ ఈస్ మై నంబర్. ఈ కోర్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్తాను. 4 సబ్జెక్ట్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్. అయితే అందులో వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, టెస్ట్స్ రాసే చాయిస్ కూడా ఉంటుంది. మల్టిపుల్ టైమ్స్ టెస్ట్స్ రాసుకోవచ్చు. నీకు కావాల్సిన టెస్ట్కి రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి, కావాల్సిన టెస్ట్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ చూసుకోవచ్చు. అండ్ ప్రతి సబ్జెక్ట్ అన్నీ కావద్దు అనుకుంటే ఇండివిజువల్గా కావాలంటే ఇండివిజువల్గా కూడా అది మీకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టెస్ట్ సిరీస్ చెప్పినప్పుడు మన దాంట్లో మెంటార్షిప్ అనేది స్టార్ట్ చేశాను. మీకు ఇక్కడ చూడొచ్చు. సో పర్సనల్ మెంటార్షిప్ అని చెప్పి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని చెప్పి January 12th స్టేజ్ 2 అయిపోయింది. సో నెక్స్ట్
3 days గ్యాప్ ఇచ్చి January 15th నుంచి ఐ స్టార్టెడ్ స్టేజ్ 3. ఇక్కడ స్టేజ్ 3 రావాలి. సో మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇది స్టేజ్ 3. దిస్ ఇస్ స్టేజ్ 3. అంటే 15th నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ ఇవాళ 12th 13th ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, అంటే ఏ రోజు వీడియోస్తో తెలీదు. సో మీకు ఇక్కడ చూస్తే ఇండియన్ పాలిటీ ఆల్రెడీ 24 డేస్లో సగం పాలిటీ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ 16 డేస్లో ఏం కవర్ చేయాలి. సో చూడండి ఇలా క్లియర్గా పాయింట్ టు పాయింట్, డేట్ టు డేట్ ఇచ్చాను. మెంటార్షిప్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ ఈ షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్ళడం. మీరు చూడొచ్చు, January 15th, January 16th, 17th, 19th, 20, డే 1, డే 2, డే 3. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, అది రేపు అప్డేట్ అయిపోతుంది. సో మీకు ఓన్లీ టెస్ట్స్ కావాలంటే ఆల్ 4 సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ విత్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్స్ అని చెప్పేసి ఒక కోర్స్ ఉంది. టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే ఏపీపీఎస్సీ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ RRC అని చెప్పి ఉంది. మీకు ఏది RRC తీసుకుంటే ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయిపోతుంది. టెస్ట్ సిరీస్ విత్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలంటే 4 సబ్జెక్ట్స్ అని చెప్పాను. సో మెంటార్షిప్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. సో ఇట్లా డిఫరెంట్ థింగ్స్ మీకు అవైలబుల్ అయ్యే విధంగా, ఎందుకంటే 35 డేస్ ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడైనా టెస్ట్స్ రాయాలి అనుకుంటారు, వాళ్ళని ఉద్దేశించి ఇవి చెప్తున్నాను. అండ్ ఇది మాత్రమే కాకుండా నెక్స్ట్ టెస్ట్ సిరీస్ లెస్ మార్క్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో చెప్పాను కదా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. స్టూడెంట్స్ అంతా చాలా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే కరెంట్ అఫైర్స్, వెరీ ఇంపార్టెంట్. సో సార్ 1 ఇయర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదవాలా, సో 6 మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదవాలా, 4 మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదవాలి. ఎస్, పాలిటీలో కొంచెం తక్కువ, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఎక్కువ. సో దానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ జగదీష్ సార్ ఆల్మోస్ట్ అన్ని కరెంట్ అఫైర్స్ కవర్ చేశారు. ఎకానమీ చౌటి సార్ దాంట్లో కూడా కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యాయి. ఇఫ్ పాసిబుల్ అయితే ఆ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేస్తాను. సో అయితే ఎన్ని మంత్స్కి కవర్ చేసుకోవాలి? ఫర్ సపోజ్ మొత్తం కరెంట్ అఫైర్స్లో నుంచి ఒక 100 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి. జస్ట్ ఇమాజిన్, ఈ 100 క్వశ్చన్స్లో 50% ఆఫ్ ద క్వశ్చన్స్, 50% ఆఫ్ ద క్వశ్చన్స్ లాస్ట్ 4 months లోంచి అడుగుతారు ఏ ఎగ్జామినేషన్ ఆన్ యావరేజ్. ఇంకొక 20 to 30% ఆఫ్ క్వశ్చన్స్, 20 to 30% ఆఫ్ క్వశ్చన్స్ ఈ ఎగ్జామ్ కంటే ముందు 6 months నుంచి అడుగుతారు. ఇంకొక 20% ఆఫ్ క్వశ్చన్స్ దానికంటే ముందు. అంటే నువ్వు లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ ఎగ్జామినేషన్ కంటే ముందు చదివితే నీకు ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేయగలుగుతావు. 1 year చదవాలా సార్ అని మళ్ళీ అడుగుతారు. నువ్వు రిమైనింగ్ 20% కూడా కవర్ చేసుకోవాలి అనుకుంటే 1 year చదువుకో. సో మన ఫస్ట్ ప్రయారిటీ 4 months కంప్లీట్ చేయడం, తర్వాత ఇంకొక 2 months కవర్ చేసుకొని 6 months. ఇక్కడతో మోర్ దెన్ ఎనఫ్. ఈ కరెంట్ అఫైర్స్కి ఉన్న మెచ్యూరిటీతో రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చిన ఎలిమినేషన్ ద్వారా యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దట్. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఒక స్టూడెంట్స్కి ఒక ఫోబియా తయారైపోయింది. సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ మోర్ కరెంట్ అఫైర్స్ డామినేషన్. ఇండియన్ పాలిటీ గైజ్ మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్ పాలిటీ కరెంట్ అఫైర్స్ చాలా మంది స్టూడెంట్స్ నాకు అడుగుతున్నారు. నాకు వదిలేసేయండి, ఎగ్జామ్ దగ్గర పడుతుంది, టెన్షన్ పడుతుంది, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి, నన్ను తొందర పెట్టకండి. ఇండియన్ పాలిటీ దానికి సంబంధించిన స్టాటిక్ పార్ట్ పూర్తిగా నేను అవైలబుల్ ఉన్నాయి, కవర్ చేసేసాను. కొన్ని ఫ్యూ పార్ట్స్ ఎలక్షన్ కమిషన్ ఇవి కాకుండా. కానీ దీంతో పాటు కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ ప్రతి టాపిక్ రిలేట్ చేస్తూ అవి మీకు రెగ్యులర్గా అప్లోడ్ చేసేస్తాను. దానికి నేను పూచి. సో డు నాట్ వరీ. సో అది గైస్. సో టెస్ట్ సిరీస్ ఎలా ముందుకు వెళ్ళాలి అంతకుముందే వీడియో చేశాను. అట్లీస్ట్ ఎగ్జామినేషన్ కంటే ముందు 10 tests అయినా చూసుకోండి, ఫెచ్చింగ్ అవుతాయి. మీకు కావాలంటే టాపిక్ వైజ్ తీసుకోండి, టైం తక్కువ ఉంది కాబట్టి ఓన్లీ గ్రాండ్ టెస్ట్స్ అయినా ఉంటే వాటినైనా చూసుకోండి. కానీ టెస్ట్స్ రాయండి, మీ మైండ్ సెట్ని అర్థం చేసుకోండి. టెస్ట్స్ రాసిన తర్వాత లో మార్క్స్ వచ్చేటప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి, కంటెంట్ లేదు అని వరి అవ్వకుండా. సో ఆ కంటెంట్ని డెవలప్ చేసుకుంటున్నాను అని మాత్రం అనుకోండి. ఇక్కడ లెస్ మార్క్స్ వస్తే ఫైనల్ ఎగ్జామినేషన్లో లెస్ మార్క్స్ వచ్చినట్టు కాదు. అక్కడ మీ మైండ్ ఎలా బిహేవ్ చేస్తుంది దానిపైనే 100% ఎఫర్ట్స్ ఆధారపడి ఉంటాయి. అండ్ ఫైన్ ఎగ్జామినేషన్ కంటే ముందు కొన్ని కొత్త భయాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ టూ కామన్. సో ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్కి చెప్తూ నేను మీ ముందుంటాను. అండ్ సంక్రాంతికి పురస్కరించుకొని సో రోహిత్స్ అకాడమీ యాప్లో అన్ని కోర్సెస్ పైన చాలా అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి. So you can avail that offers. I hope this video finds a very clear solution for you, మీ ప్రాబ్లమ్స్కి. అట్లీస్ట్ ఇప్పటి నుంచే ఒక 10 tests అయినా రాయండి. సో ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఆ మైండ్ సెట్ని మీరు ట్యూన్ చేసుకోండి. ఇన్నిసార్లు చెప్తున్నాను టెస్ట్ రాయండి అని చెప్పి. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. కంటెంట్ మొత్తం డెవలప్ చేసుకుందాం, తర్వాత టెస్ట్ రాద్దాం, లాస్ట్ మినిట్ టెస్ట్ రాద్దాం అనుకుంటారు. ఓన్లీ ఈ 35 రోజుల్లో రాబోయే 20 రోజులు మాత్రమే నీకు టెస్ట్స్ రాయాలన్న ధైర్యం వస్తుంది.
తర్వాత 15 రోజులు అస్సలు రాయకండి. ఫైనల్ అంటే ఎగ్జామ్ డేట్ కంటే ముందు 10 డేస్ ముందు అసలు అబ్సల్యూట్‌గా ఏ టెస్ట్ కూడా రాయకండి. అది అనవసరంగా మిమ్మల్ని భయానికి గురి చేస్తుంది కాబట్టి, కానీ దానివల్ల ఏ బెనిఫిట్ కూడా మీకు రాదు. అది గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నంబర్ పెట్టాను గదా! మీరు ఆ దానికి మెసేజ్ పెట్టొచ్చు. కాల్ మాత్రం చేయకండి. అండ్ నేను చెప్పిన కోర్స్ అన్నిటి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు చూడొచ్చు. థాంక్ యూ గైస్.